దివ్య అండి. నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. ప్లస్ నేను ఉండేది సాకేత్లో ఉంటాను. ఇతను నాతో 20 సంవత్సరాల నుంచి నన్ను పెళ్లి చేసుకుని నన్ను వాడుకున్నాడు. ఆయన పేరు చెప్పండి. అశోక్ గుప్తా. ఏమన్నా అంటే ఇవాళ రేపు అన్నాడు. ప్రతి ఒక్క ఆడదాని అక్క అని చెప్పి అంట. అది కామన్ అంట. వీడి ఫ్రెండ్స్ బల్లి సీను, ఇంకా అనిల్ కుమార్ అని ఉంటారు. వాళ్ళు అంటారు తప్పేముంది, 10 మంది ఆడవాళ్ళ దగ్గర వాళ్ళు అని మాట్లాడిళ్ళు. ఇప్పుడు వాడికి ఇంటికి వచ్చింది లేదు. ప్రతి ఒక్కరితో బొబ్బిలి మంజులు అని ఉంటుంది అంబేద్కర్ నగర్లో, జవహర్ నగర్లో. దానికి ఇల్లు కట్టిస్తున్నాడు. అది అక్క అని చెప్పింది. వీళ్ళ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. గుడిలో కళ్యాణి అని ఉంటుంది, వెంకటేశ్వర స్వామి గుడి, దమ్మాయి గుడిలో. వాళ్ళు నా మీద దొంగతనం మీద పెట్టించిళ్ళు దొరికినందుకు. ఇప్పుడు వీళ్ళ భార్యకు కూడా తెలుసు. ఇప్పటి నుంచి 5 నెలల నుంచి ఇంటికి వస్తున్నాడు. పోలీస్ స్టేషన్కి పోతే నాకు న్యాయం జరగలేదు. ఎమ్మెల్యే అన్న దగ్గరికి వెళ్తే వెళ్ళమ్మా ఇంటికి వెళ్ళి మాట్లాడమని చెప్పిండు. మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి. నేను అన్న ఆధ్వర్యంలోనే ఉంటాను. నేను టీఆర్ఎస్ పార్టీ లీడర్ని. కానీ నాకు ఇక్కడ న్యాయం ఎక్కడ జరుగుతలేదు. అట్లా అని చెప్పి ఇక్కడ ఉన్న మహిళా లీడర్లు అందరూ వచ్చినారు నాకు న్యాయం చేయడానికి. నాకు లేడీస్ మన డీసీపీ పద్మజారెడ్డి మేడం దగ్గరకు కూడా వెళ్ళి కూడా లెటర్ ఇచ్చేసి వచ్చినాను. అల్లిసారికి ఫోన్ చేసినాడు అక్కడ నుండి. పిలిపిస్తా అని చెప్పి సాయంత్రం 5 గంటలకు రమ్మంటారు, సాయంత్రం 6 గంటలకు రమ్మంటారు. వర్షం ఉందంటే కూడా మీరు అంది నేనేం చేస్తానమ్మా అని అంటారు. నాకు న్యాయం చేపియండి అంటే నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా అని చెప్పేసి నా మీద నిందలేసినారు. ఎక్కడ ఇచ్చినా నాకు బ్లాక్మెయిల్ చేసినా అని చెప్పి నేను పుకారు చేస్తున్నాను. ఉంచుకున్న వాళ్ళందరితో నాతో చేపిస్తున్నాడు. ఇక్కడ నాకు ఆయనకు సంబంధం లేదన్న అన్ని ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. ఇప్పటికి వరకు 5 నెలల నుంచి ముఖం చాట్ ఇచ్చిండు, నంబర్ బ్లాక్ చేసేసుకున్నాడు. వాట్సాప్, ఫేస్బుక్లు అన్ని బ్లాక్ చేసుకున్నాడు. నన్ను ఇంటికి ఇవన్నీ బయట చెప్తావా అని చెప్పి కూడా నాకు ఫ్యాన్కి ఉరేసిండు. ఉడేస్తే కూడా నేను అది ఇక్కడ ఉన్న మేయర్ కోటేశ్ గౌడ్కి, బల్లిసేనికి చెప్పినాను. ఇట్లా నన్ను ఫ్యాన్కి ఉరేసి కొట్టిండు అని చెప్పి. ఇంటికి వచ్చి కొట్టిండు, రూమ్లో గొల్లమేసి కొట్టిండు. ఎన్ని విధాలుగా అంటే సెక్సువల్ హరాస్మెంట్ కూడా బాగా చేసిండు నన్ను. ఇప్పటివరకు ఎన్నో విధాలుగా